హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్డి రివ్యూస్. సో గైస్, మనం వచ్చేసి చాలా రోజుల తర్వాత ఏదైతే మనం మూవీ రివ్యూ చేస్తున్నాము. సో అది వచ్చేసి గేమ్ చేంజర్ అండి. రామ్ చరణ్ గారి న్యూ మూవీ గేమ్ చేంజర్. శంకర్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ. సో దీని గురించి మనం ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇది బాగుందా లేదా, అందరు చెప్పినట్టు ఇది ఫ్లాపా హిట్టా అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అండ్ నేను ఎవరి ఫ్యాన్ అయితే కదండి, సో ఉన్నట్టుగా చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనమైతే ఛానల్ ఇంట్రో చేసుకొని వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మనమైతే సినిమా స్టోరీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వచ్చేసి సినిమా టైటిల్ గురించి మాట్లాడదాము. సో గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసినట్టే తిను వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంటే కలెక్టర్ అనమాట. సో తిను వచ్చేసి ఒక సిస్టమ్ని ఎలా చేంజ్ చేస్తారనేది చెప్పడానికి పేరు సింబాలిక్గా ఉన్నదే గేమ్ చేంజర్ అండి. సో ఈ సినిమాలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా చెప్తారండి స్టోరీ. సో ఎలా అంటే మన హీరో వచ్చేసి రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ ఉంటారు. సో తనకు వచ్చేసి నత్తి ఉంటుంది. సో రామ్ చరణ్ గారికి వచ్చేసి మన రంగస్థలం సినిమాలో డెఫ్ ఉంటుంది కదా, అంటే చెవిటి ఉంటుంది. సో అలాంటిదే ఈ సినిమాలో వచ్చేసి నత్తి ఉంటుందండి. సో అదే అనమాట వాళ్ళ ఫాదరు. సో వాళ్ళకి పుట్టిన అబ్బాయి రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇద్దరు ఒకటే అండి. సో ఇది అండి సినిమా స్టోరీ లైన్. సో మన నత్తి ఉన్న అంటే మన అప్పన్న అనమాట ఆయన పేరు. సో ఆయన వచ్చేసి, సో పేరు తప్పైతే ఏమనుకోదండి, ఓకే. సో ఈయన వచ్చేసి ఒక ఫార్మర్స్ అందరికీ, అంటే ఒక గ్రూప్ మొత్తానికి లీడర్గా ఉంటాడు. సో తిని వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పార్టీని అయితే స్టార్ట్ చేస్తాడు. అదే అభ్యుదయ పార్టీ అని చెప్పేసి మీరు ట్రైలర్లో చూసుకోవచ్చు. సో దానికి వచ్చేసి తిను సీఎం అవ్వకుండా తన ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే తినని మోసం చేసేయడం వల్ల వీళ్ళు వచ్చేసి తననే చంపేస్తారనమాట. సో మన పాత రామ్ చరణ్ గారిని చంపేస్తారు. సో వీళ్ళ వైఫ్ అయితే ఉంటుంది, ఆమెనే వచ్చేసి మన హీరోయిన్ అంజలి అండి. సో అంజలి గారు వచ్చేసి మన పాత రామ్ చరణ్ గారి వైఫ్, వాళ్ళ కొడుకే హీరో రామ్ చరణ్. సో ఇది అండి సినిమా స్టోరీ నడిచేది. సో ఇంకా ఇంతకంటే ఎక్కువ స్టోరీ చెప్పకూడదు. సో కట్ చేసేసి మనం సినిమాలోకి ప్లస్ పాయింట్లోకి వెళ్దాము, మైనస్ పాయింట్లోకి వెళ్దాము. అండ్ సినిమాలో కొన్ని సింబాలిక్గా చాలా వాటికి దగ్గరగా ఉందన్నమాట ఈ సినిమా. సో అది కూడా ఏంటంటే మనం క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ హాఫ్ అంతా వచ్చేసి లవ్ నడుస్తుందండి. సో లవ్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ స్టోరీలో నడుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అంతా వచ్చేసి మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మన రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ నడుస్తుందండి. సెకండ్ పార్ట్ అనమాట. సో ఇది అండి సెకండ్ పార్ట్, అంటే సెకండ్ పార్ట్ కాదు, ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇది నడుస్తుంది అనమాట. ఓకే. సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారి లుక్ అండి. రామ్ చరణ్ గారి లుక్ చాలా బాగుంది. అండ్ బీజిఎం చాలా బాగుంది అనమాట. సో బీజిఎం చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన శంకర్ గారు వచ్చేసి టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చాలా బాగా వాడుకున్నారు. ఇందులో ఒక డ్రోన్ సీన్ ఉంటుంది. సో ఆ డ్రోన్ సీన్ చాలా బాగా వాడుకున్నారు. అండ్ ఎండింగ్లో వచ్చేసి ఒక బుల్డోజర్తో ఫైట్ ఉంటుందండి. సో ఆ ఫైట్ కూడా చాలా బాగుంది. ఇంకే సినిమాలో వచ్చేసి మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సూర్య గారండి. సో తన యాక్టింగ్ మాత్రము విలన్గా చాలా అంటే చాలా బాగుంది. ఒక సైకో పర్సన్ లాగా, పొలిటీషియన్ లాగా తన యాక్టింగ్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఇందులో వచ్చేసి నాకు శ్రీకాంత్ గారి యాక్టింగ్ బాగా నచ్చిందండి. సో శ్రీకాంత్ గారు కూడా ఈ సినిమాలో చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి అంజలి గారండి. సో అంజలి గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే తన ఉన్నంత వరకు తను చాలా న్యాచురల్గా మంచిగా చేసిన యాక్టింగ్. బట్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే తనకేసిన మేకప్ అండి. సో అంజలి గారిని ఓల్డ్గా కనిపించినట్టు ఒక మేకప్ వేస్తారు. ఆ మేకప్ దరిద్రంగా ఉంది. సో ఇంకా ఈ సినిమాలో ప్లస్లు అయితే ఇంకా లేవండి. సో మైనస్లో ఉంచి చెప్పుకుందాం. సో మైనస్లో ఏంటంటే మెయిన్ వచ్చేసి స్టోరీ అండి. ఇది ఎప్పుడో ఆల్రెడీ అవుట్డేటెడ్ పాతకాలం స్టోరీ అనమాట. ఆ స్టోరీని తీసుకొచ్చి దీనిలో పెట్టేశారు. అండ్ ఇంకోటి మైనస్ ఏంటంటే స్టోరీలో వచ్చేసి మన రామ్ చరణ్ గారు వచ్చేసి స్టార్టింగ్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటారు. సో ఐపీఎస్ ఆఫీసర్ అంటారు కానీ తను ఎక్కడ వెళ్ళి ట్రైన్ అయ్యాడు, తను ఎలా సెలెక్ట్ అయ్యాడు ఏంటి అనేది ఏది చూపించాడు. సో కట్ చేస్తే మనకు వచ్చేసి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. సో ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు ఏంటి, తన ఎగ్జామ్ రాసాడు లేదా, ఇదేది చూపించండి. సో జస్ట్ ఊరికే తీసుకొచ్చేసి పెట్టేస్తారు తన ఐఏఎస్ ఆఫీసర్, అంతే, ఇంకేముండదు. ఎలా అయ్యాడు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏముండదండి. అండ్ ఇందులో వచ్చేసి కొంచెం డబ్బా సీన్స్ అయితే ఉన్నాయండి. సో నాకైతే ఆ డబ్బా అయితే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో వచ్చేసి గేమ్ చేంజర్లో మచ్చా మచ్చా సాంగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ రా మచ్చా మచ్చా సాంగ్లో వాళ్ళ ఫాదర్ అయిన చిరంజీవి గారిని బ్యాక్గ్రౌండ్లో ఒక థియేటర్ దగ్గర పెట్టి చూపిస్తారండి. సో థియేటర్ దగ్గర ఆయన పెట్టి చూపించడానికి ఈయన వెళ్ళి దాని దగ్గర డ్యాన్స్ చేయడానికి, ఇది ఎందుకు నాకు అనిపించిందండి, కొంచెం డబ్బా కొట్టినట్టు అనిపించింది. సో ఈ డబ్బాలన్నీ వదిలేసుకొని ఒక స్క్రిప్ట్ అని కరెక్ట్గా తీసుకొని మంచి యాక్టింగ్ ఫీల్డ్లో తీసుకుంటే, అంటే ఒక రంగస్థలం లాంటిది మంచి స్క్రిప్ట్ తీసుకొని అలా యాక్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి మైనస్ వచ్చేసి సెట్స్ అండి. ఆ సెట్స్ అన్ని ఆల్రెడీ మనం పాత సినిమాల్లో చూసినటివే, ఆల్రెడీ అవన్నీ మనకు తెలిసినటివే. ఇవి లొకేషన్ మనం చూసాం కదా అనిపిస్తుంది. సో అన్నీ కూడా అంత న్యాచురల్గా లేవండి సెట్స్ అన్నీ కూడా చాలా మనం పాత సినిమాలో చాలా సినిమాల్లో చూసినామేమో ఆ సెట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి క్రౌడ్ అండి.
సో సాంగ్స్లో అంత పెద్ద క్రౌడ్స్ అంతమందిని పెట్టాల్సిన అంత అవసరం అయితే లేదండి నాకైతే అనిపించింది. సో ఏ ఒక్క సాంగ్ కూడా నాకు మరీ హైప్గా చాలా బాగుంది అనిపించింది అయితే అలా అనిపించలేదు. అన్ని సాంగ్స్ అంతా ఏదో పెట్టాలని తీసుకొచ్చి మరీ పెట్టినట్టు అనిపించింది అనమాట. చెత్త రోతగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మైనస్ వచ్చేసి మన శంకర్ గారి పాత రొటేషన్ అంటే పాత రొట్టె సేమ్ కంటిన్యూషన్ దానిలో తీసుకొచ్చి పెడుతున్నాడు ఆయన. సేమ్ అవే రివెంజ్లు అవే టెక్నాలజీ. సో భారతీయుడు సినిమాల్లో ఎలా అయితే టెక్నాలజీ వాడుకునే చూపించాడో సో ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో ఒక టెక్నాలజీ సీన్స్ ఉంటాయి. ఇవి సేమ్ ఆల్రెడీ రిపీటెడ్ అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో మీద ఎలివేషన్స్ అయితే పెద్దగా లేవన్నమాట. ఎందుకంటే తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి తను పెద్ద ఎలివేషన్ సీన్స్ పెట్టలేదు. సో స్లైట్గా అక్కడ పెట్టేశాడు. సో ఈ సినిమా వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్ అయితే అండి చెప్తున్నాను. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి పుష్ప అండి. సో పుష్ప ఎందుకంటున్నానంటే మనకు పుష్పలో వచ్చేసి అల్లు అర్జున్ గారు ఏం చేస్తారు, వాళ్ళ వైఫ్ అడిగిందని చెప్పేసి తను సీఎం అవ్వాలని చెప్పేసి ఒక సీఎం పర్సన్గా అంటే సీఎంతో ఫోటో కావాలని చెప్పేసి అంటారండి. సో ఆ ఫోటో కోసం మన హీరో గారు వచ్చేసి ఒక సీఎంనే మార్చేస్తారు. ఈ సినిమాలో ఎలా అంటే మన హీరోయిన్ వచ్చేసి అకిరా అద్వానీ ఉంటారండి. సో ఆమె అయితే పెద్ద వేస్ట్గా పెట్టారు నాకైతే. ఆ హీరోయిన్ అయితే ఉంది కానీ ఎక్స్పోజింగ్ తప్ప దేనికి పనికి రాదు, యాక్టింగ్ లేదు, ఏమీ లేదు. అసలు తనది ఎందుకు పెట్టారో టైం బొక్క అనిపించింది నాకైతే, అలా అనిపించింది. సో ఆమె వేస్ట్గా అనిపించింది. సో ఆమె హీరోయిన్ వచ్చేసి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, అప్పుడైతే నేను నిజం మాట్లాడతాను అని చెప్పేసి అంటారనమాట. సో తీరా కట్ చేస్తే మన సార్ గారు ఐఏఎస్ వరకు వెళ్ళిపోతారు. కానీ అక్కడ తను ఫెయిల్ అయినాడని చెప్పేసి ఐపీఎస్లోకి వెళ్ళిపోయినాడని చెప్పేసి పోలీస్ అని చూపిస్తారు. బట్ ఆ పోలీస్ అనేది పెద్ద లెంత్ కూడా ఉండదండి, జస్ట్ ఒక 5 minutes అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్కి వెళ్ళిపోయినాడు. ఇది తను వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు రామ్ గారు ఒక సినిమా వచ్చిందండి రీసెంట్గా. ఆ సినిమా పేరు నాకు సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు. ఆ సినిమాలో వచ్చేసి మన రామ్ గారు వచ్చేసి డాక్టర్ దగ్గర నుంచి పోలీసులే కన్వర్ట్ అవుతాడు. ఆ సినిమా పేరు నాకు కొంచెం గుర్తురాట్లేదు అనుకోదండి. సో డాక్టర్ దగ్గర నుంచి కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్లోకి వెళ్ళిపోతాడు. సో సేమ్ ఇలానే అండి. మన హీరో గారు వచ్చేసి పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, కట్ చేస్తే కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్. ఇంతే. ఇది ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎలా ట్రైన్ అయ్యాడు, ఎక్కడ ట్రైన్ అయ్యాడు, తను ఎగ్జామ్ రాసాడా, ఎలా పాస్ అయ్యాడు, ఇవేం చూపించారండి. జస్ట్ కట్ చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినాడు. ఇంకా తీరా కట్ చేస్తే సీఎం. ఆ సీఎం అనేది పర్ఫెక్ట్ పెట్టారంటే లేదు, ఆ సీఎం కూడా కాదు. సో సెకండ్ పార్ట్ అంటే సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూల తర్వాత నుంచి మనకు సీఎంని చూపిస్తారు కానీ ఆయన సీఎం కాదు. అలా అని చెప్పేసి ఆయనకు వేరే పదవి ఇస్తారు. సో ఆ విధంగా సినిమా స్టోరీ అంతా నడుస్తుందండి. సో నాకు అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ మొత్తము పుష్ప సినిమా అండ్ మన రామ్ గారి మూవీ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక మూవీ ఉంటుందండి. ఆ మూవీ పేరు నాకు సరిగ్గా గుర్తురాట్లేదు. ఈ అన్ని సినిమాల్లో మిక్సింగ్ కొడితే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి నాకు బాగా నచ్చిందంటే సెకండ్ హాఫ్లో వచ్చేసి మన పాత రామ్ చరణ్ గారు అంటే ఓల్డ్ లుక్లో ఉండే ఆయన పాత రామ్ చరణ్ గారి యాక్టింగ్, తన లుక్, ఆ స్టైల్ బాగా నచ్చింది అనమాట. సో ఇంకా తర్వాత మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఇంకా మొత్తం సినిమా అంతా కొంచెం అంటే క్లమ్జీగా అనిపిస్తుందండి. ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి క్లారిటీ లేకుండా తీసుకెళ్ళిపోయారు. సో కొంచెం చూడడానికి బోర్గా అనిపిస్తుంది. బట్ ఈ సినిమా ఈ సిచ్యువేషన్లో రావాల్సిన సినిమా అయితే కాదండి. ఆయన గ్లోబల్ స్టార్ అయ్యి కూడా మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా నాకైతే అర్థం కాలేదు. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే కొంచెం భరిస్తూ చూడొచ్చండి. సినిమా మరీ అంత హైప్ సూపర్ డూపర్ అనేది అయితే లేదు. సో ఈ సినిమా కంటే నాకు తెలిసి ఆరెంజ్ మూవీ అండి. సో ఈ సినిమా బదులు ఆరెంజ్ మూవీ కానీ ఇప్పుడు రిలీజ్ అయింటే టాప్ లెవెల్లో వెళ్ళిపోయేది. ఆరెంజ్ మూవీ కానీ సేమ్ ఈ సినిమా బదులు ఆ సినిమా వచ్చింటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. సో రంగస్థలంలో చేసినంత యాక్టింగ్ అంత ఈ సినిమాలో చూపించలేదు, చాలా తక్కువ చూపించాడు యాక్టింగ్ అన్నాను. సో ఇలాంటి స్క్రిప్ట్ కాకుండా కొంచెం మంచి సినిమాలు తీసుకొని నెక్స్ట్ మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నేను రివ్యూ లేట్గా పెట్టడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను నిన్న సినిమాకి పోలేదు, దానివల్ల ఈరోజు వెళ్ళాను. సో అందుకని లేట్ అయింది. సో రేపు వచ్చేసి మనం వచ్చేసి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా అయితే కన్ఫామ్ మీకు ఆన్ టైంలో పెట్టేస్తాను. సో రివ్యూ అనేది. సో ఇది అండి గేమ్ చేంజర్ సినిమా గురించి. సో వెళ్ళాలనుకుంటే మీరు కొంచెం భరిస్తాము మాకు పర్లేదు అనుకుంటే వెళ్ళండి, అంతేగాని ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేసేంత సినిమా అయితే కాదు. సో అదొకటి ఏమనుకోదండి. సో మీరు ఫ్యాన్స్ ఎవరన్నా హట్ అయితే సారీ అండి, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఓకే, సో ఇంతవరకు ఈ వీడియో అయితే ఎండెడ్. అండ్ ఇంకో ఒక మూవీ రివ్యూలో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బాయ్.